సో ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. సో చూడండి ఈడ చూడండి ఇట్లాంటి మస్తు ఇప్పటివరకు దగ్గర ఒక 30 ఇంతకుముందు ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఫాగ్ ఉన్నందుకు కూడా అసలు వాటర్ ఫాల్ మొత్తం ఫాగ్. So hi, hello, namaste, namaskaram, salam. This is Ramesh. Welcome back to my YouTube channel Life of Ramesh. And today's vlog నానేమచ్చి వాటర్ ఫాల్. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం కాత్రస్ ఘాట్లో. సో కాత్రస్ ఘాట్లో ఈ వ్యూ పాయింట్ చాలా సూపర్ ఉంటుంది. నార్మల్లీ ఇలాంటి వ్యూ చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను. సో అందుకే ఈడికి వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ మధ్యలో ఏం వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. సో ప్రదీప్ వస్తున్నాడు, అందుకే ప్రదీప్ కోసం వెయిట్ చేశాను. సో కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది. ఆల్రెడీ యాక్చువల్లీ మేము కలుస్తామని కాత్రస్లో అనుకున్నాము. బట్ ప్రదీప్ రావడానికి కొద్దిగా వానికి వేరే రూట్ ఉంది. సో అందుకే ఆ రూట్ని చేస్తున్నాడు. సో ఘాట్ సెక్షన్ క్రాస్ అయిన తర్వాత వాడు మనకు మీట్ అవుతాడు. సో నానేమచ్చి పాయింట్ గురించి చెప్పాలంటే పూణే నుంచి అరౌండ్ 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. భోర్ తాలూకా ఉంటుంది. ఆ భోర్ తాలూకా దాటిన తర్వాత మనకు నానేమచ్చి వాటర్ ఫాల్కి రూట్ ఉంటుంది. బట్ గూగుల్ మ్యాప్స్లో చాలా రాంగ్ లొకేషన్ ఉంది. సో అందుకే చాలా కన్ఫ్యూజ్ ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నా ఆ ప్లేస్ గురించి, ఆ డీటెయిల్స్ ఎలా వెళ్ళాలో, ఏడా ఉందో. సో అందుకే ఆ తర్వాత చాలా రీసెర్చ్ చేసిన తర్వాత, చాలా స్టడీ చేసిన తర్వాత కొంచెం మనకి హింట్స్ దొరికినాయి, కొన్ని లోకల్ కాంటాక్ట్స్ దొరికినాయి. సో నానేమచ్చి వాటర్ ఫాల్ దగ్గర ఉన్న విలేజ్లో మన ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకు ఎగ్జాక్ట్ లొకేషన్ అడిగాము. సో అందుకే ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో కొద్దిగా న్యూ ప్లేస్ నాకు కూడా, నేను కూడా ఇంతకుముందు వెళ్ళలేదు ఆ టెరెన్లో. బోర్ వరకు వెళ్ళాను. సో బోర్ తర్వాత మనం వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడు ప్రదీప్ కోసం వెయిట్ చేస్తాం. ప్రదీప్ అని మనం కలుద్దాం. సో వండర్ఫుల్ లొకేషన్, కొద్దిగా మీరు సీన్ ఎంజాయ్ చేయండి అంతే. సో ఇక్కడ ఆగాం మనము, ఎందుకంటే ఇక్కడ నెక్లెస్ పాయింట్ అని ఉంది. వ్యూ మాత్రం చాలా సూపర్ ఉంటుంది. సో జనాలు చాలా ఉన్నాను కొరకు జస్ట్ ఫోటోలు తీసుకొని వెళ్తున్నాము. వీడియో ఇట్లా ఏం చేయలేదు. సో మీరైతే ఈ నుంచి సీన్ చూడండి. సో సూపర్ ఉంటుంది నెక్లెస్ పాయింట్. యాక్చువల్లీ ఇది కర్వ్ ఉంటుంది, టోటల్ ఇలా నెక్లెస్ లాగా ఉంటుంది. మన హైదరాబాద్లో నెక్లెస్ పాయింట్ ఎలా ఉందో సో అలాగని ఇలా జస్ట్ రోడ్ నెక్లెస్ పాయింట్ ఇది. సో డ్యామ్కి అయితే ఆడ కొద్దిగా వీడియోస్, ఫోటోస్ తీసాము. సో వండర్ఫుల్ లొకేషన్ ఉంది. సో చూస్తున్నాం కదా, అన్ని గేట్స్ ఓపెన్ చేశారు. సో వండర్ఫుల్ అనిపిస్తుంది. ఇంతకుముందు నెక్లెస్ పాయింట్ కూడా ఆపాము. సో పోయే రూట్లోనే ఉంటుంది ఇది భాట్గర్ డ్యామ్. సో వండర్ఫుల్ లొకేషన్ ఉంది. సో అందుకే ఫోటోస్ ఇట్లా తీసుకొని ఇప్పుడు మనం వెళ్తున్నాము నానేమచ్చి వాటర్ ఫాల్. సో కొద్దిగా రివర్ క్రాసింగ్ చేస్తున్నాము. సో మస్తు అనిపిస్తుంది. సో చిన్న వాటర్ ఫాల్ చెప్తాను కదా, సో మస్తు ఉన్నాయి వాటర్ ఫాల్స్. కానీ సో ఇక్కడ కొద్దిగా బ్యాక్ వాటర్ ఉంది, రివర్ ఉంది. సో రివర్ పక్కన ఇక్కడ ఫొటోస్ కోసం ఆగాము. వండర్ఫుల్ లొకేషన్ అందుకర కొద్దిగా సీన్ ఎంజాయ్ చేయడానికి ఆపాము. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్లో వెళ్తున్నాము. ఫ్లాగ్ పెట్టాము బైక్కి, ప్రదీప్ బైక్కి. సో అది ఫ్లాగ్తో ఫోటో తీసుకొని ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో బండి అయితే ఆల్రెడీ లోడెడ్ ఉంది. సో ఫాగ్ చూడండి మస్తు అనిపిస్తుంది. కేక ఏమని ఉందో లొకేషన్. యాక్చువల్లీ సండే ఉంది ఈరోజు అండ్ రేపు 15th ఆగస్ట్. సో జనాలు ఇప్పటివరకు చాలా టైం అవుతుంది 10:15. బట్ జనాలు అసలు కనిపించట్లేదు ఈ రూట్లో. వాటర్ ఫాల్స్ మాత్రం చాలా ఉన్నాయి. సో రోడ్లోనే ఇన్ కేస్ మీరు రోడ్లో ఎంజాయ్ చేసుకుంటూ రావాలన్నా కూడా ఒక 20 to 30 వాటర్ ఫాల్స్ రోడ్లోనే ఉన్నాయి. జస్ట్ కార్ ఆపోవచ్చు, ఇలాంటి వాటర్ ఫాల్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. చిన్న వాటర్ ఫాల్స్ కానీ పెద్ద వాటర్ ఫాల్స్ కానీ. బట్ అన్ఎక్స్ప్లోర్ ప్లేస్ ఉంది, అన్ఎక్స్ప్లోర్ ఏరియా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ సహ్యాద్రి, మహారాష్ట్రలో సహ్యాద్రి ఎంత ఫేమస్ మీకు తెలుసు. సో ఆ సహ్యాద్రి టెరెన్లో భోర్ డిస్ట్రిక్ట్, మహా డిస్ట్రిక్ట్. సో ఇలాంటి టెరెన్లో ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ కావాలంటే నేనే షాక్ అవుతున్నా. నేను 5 ఏళ్ళ తర్వాత నేను వస్తున్నా ఈ టెరెన్లో. 2017లో కోతి. సో 2017లో నేను వచ్చాను లాస్ట్. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు పెళ్ళి ఆ టైంలో. సో ఆ తర్వాత నేను ఇప్పుడు వచ్చాను. సో చూడండి, సో వైల్డ్ లైఫ్ యానిమల్స్ కూడా రోడ్ మీద వచ్చేస్తున్నారు. సో అసలు
హ్యూమన్ ఏమంటారు ఇవే లేదు అనుకుంటున్నా. సో చూడండి అద్భుతం. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఎన్నిగానే ఉన్నాయి. సో చాలా మస్తు మజా అనిపిస్తుంది డ్రైవ్ చేయడానికి. సో ఈ నుంచి ఇంకా ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది నానేమచ్చి వాటర్ ఫాల్. సో వెళ్తున్నాం ఆడికి. సో అంతకుముందు జర కొద్దిగా వాటర్ ఫాల్ చాలా సూపర్ అనిపిస్తుంది, ఆగాము. సో ఇక్కడ చూడండి ఇంకా ఫాగ్ టోటల్ ఇక్కడ చూడండి సూపర్ ఉంది లొకేషన్. మీకు చూపిస్తాను అక్కడ చూడండి. ఇన్ని 2 ఉన్నాయి, మళ్ళీ ఈడొక వాటర్ ఫాల్ ఉంది, ఈడొక వాటర్ ఫాల్ ఉంది. సో ఆడొక వాటర్ ఫాల్ ఉంది, ఆడొక వాటర్ ఫాగ్ వస్తుంది, మళ్ళీ కనిపించకుండా అవుతుంది మొత్తం టోటల్. సో అందుకే ఇమీడియట్గా వీడియో తీయడానికి నేను ఆపాను. సో ఈడ చూడండి, ఈడ మాత్రం సూపర్ ఉంది, వండర్ఫుల్ లొకేషన్. సో ఇంకా చూస్తున్నారు కదా మీరు, లొకేషన్ చాలా సూపర్ ఉంది. ఎంజాయ్ చేస్తున్నాం. వీడియో ఇన్స్టాగ్రామ్ కోసం వీడియో తీసాము అండ్ ఇప్పుడు వెళ్ళాలి. సో కొద్దిగా జాకెట్ అనేది తీసేసి ఫోటో వీడియోలు తీసేసాము అండ్ ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. సో లొకేషన్ చూడండి ఎలా ఉందో, సూపర్. సో అలా ఇంతకుముందు ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది, బట్ ఇప్పుడు ఫాగ్ ఉన్నందుకు కూడా అసలు వాటర్ ఫాల్ మొత్తం కవర్ ఇదైంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి, మస్తుంది. ఫాగ్ లేకపోతే సూపర్ అనిపిస్తుంది. సో ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. సో ఇది చూడండి, ఈడ చూడండి ఇట్లాంటి మస్తు ఇప్పటివరకు దగ్గర ఒక 30 వాటర్ ఫాల్స్ నేను కవర్ చేశాను ఆన్ రోడ్లోనే. చిన్న కేవ్ కూడా ఉంది లోపల. సో సీన్ మాత్రం అదిరిపోయింది. వా 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 అక్కడ చూస్తున్నారా, మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ. ఆన్నే 1 2 3 4 5 6 7 8 9 ఆన్నే ఉన్నాయి. సో ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. వాకి అని ఒక విలేజ్ ఉంటుంది, 1.6 కిలోమీటర్. సో వాకి తర్వాత శివతి అని విలేజ్ ఉంటుంది. సో మనం అక్కడే వెళ్తున్నాము. మన లొకేషన్ కూడా అక్కడే చూపిస్తున్నట్టుంది. ప్రదీప్ లొకేషన్ పెట్టుకున్నాడు. సో నానేమచ్చి విలేజ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ శివాజీ మహారాజ్ టెంపుల్ కూడా ఉండదు చిన్నగా. అండ్ ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇలా బైక్ పార్క్ చేసుకుంటా రైట్ సైడ్లో చూస్తే చిన్న ఒక పాస్ ఉంది, ట్రెక్కింగ్ పాస్. సో ఈ పాస్లో బై వాక్ నడుచుకుంటూ వెళ్తే మనం నానేమచ్చి వాటర్ ఫాల్కి వెళ్తాము. సో డిస్క్రిప్షన్ లింక్లో నేవిగేషన్ పెడతాను. సో ఆ నేవిగేషన్ మీరు ఫాలో కావచ్చు, ఎందుకంటే చాలా అన్ఎక్స్ప్లోర్ ప్లేస్ ఉంది, చాలా తక్కువ మందికి తెలుసు నానేమచ్చి వాటర్ ఫాల్కి. ఇంకొక లొకేషన్ మ్యాప్ గూగుల్ మ్యాప్లో వేరే లొకేషన్ చూపిస్తుంది. సో ఆడికి వెళ్తాం మనము. సో ఆ కరెక్ట్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. సో ఇక్కడ వచ్చి మీరు సో ఇలా నడుస్తుంది ట్రేక్. సో అబ్బా ఇంకా చూడండి, వండర్ఫుల్ లొకేషన్.
సో ఇలా అడవిలో ప్రవృత్తి వెళ్ళాలి. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వెళ్ళేటప్పుడు వస్తుంటే రెయిన్ లైనర్ తీసేసాను, ఎందుకంటే చాలా స్వెటింగ్ వస్తుంది, అందుకే ఇలా రెయిన్ లైనర్ తీసేసాను. సో ఇప్పుడు జస్ట్ బాడీ షో చేసుకుంటూ వెళ్తున్నాను. సో వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది కొద్దిగా. సో ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇదే వాటర్ ఫాల్ అనుకుంటున్నా నేను కూడా. సో ఇంకా కొద్దిగా వెళ్ళాలి దూరం, ఒక 5 minutes ఇంకా ట్రెక్ ఉంటుంది. సో ట్రెక్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇలా ఉంది చూడండి. సో ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా. సో ఇదే వాటర్ ఫాల్. సో ప్రదీప్ అండ్ ఆకాష్ వస్తున్నారు ఇంటి నుంచి. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. సో విండ్ బ్లాస్ట్ అయితే వాయిస్ అయితే వస్తుంది వాటర్ ఫాల్ది. సో చూద్దాం ఎట్లా ఉందో యాక్చువల్లీ వాడికి వెళ్ళిన తర్వాత. సో చూస్తున్నా కదా ఎంత హైట్లో ఉంది వాటర్ ఫాల్. యాక్చువల్లీ ఏం విజిబిలిటీ లేదు, వర్షం స్టార్ట్ అయింది. సో ఫుల్ వర్షం పడుతుంది. సో టోటల్ థ్రిల్లింగ్ ఉంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కొద్దిగా వెయిట్ చేస్తాము, వర్షం కొద్దిగా తక్కువ కావాలి. వర్షం తగ్గిన తర్వాత యాక్చువల్ ఉన్న వ్యూ అనిపిస్తుంది ఈ నుంచి. ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 500 feet ఉండొచ్చు హైట్ అప్రాక్సిమేట్లీ. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో కింద ఉండదు కదా, అది ఒక 500. సో 1000 feet హైట్ ఉంది. సో డబల్ లేయర్ 2 tier వాటర్ ఫాల్ అంటారు దీన్ని. సో పాయింట్కి అయితే వచ్చేసాము, వీడియో తీసాను, అన్నీ అయిపోయినాయి, ఫోటోలు అయిపోయినాయి. సో ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే చాలా వర్షం పడింది. సో అందుకే ఆడ వీడియో తీయలేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు వ్యూ చూపిస్తాను. సో ఈ వ్యూ కాడ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నాం ఫోటోలు, వీడియోస్ కానీ. సో సూపర్ ఉంది లొకేషన్. సో చూడండి. సో ఈ డిగ్రీకి వచ్చిన తర్వాత ఈ నుంచి తీస్తాను వీడియో. సో ఇలా ఉంది. ఈ హైట్ వచ్చేసి 500 అప్రాక్సిమేట్లీ 500 feet ఉండొచ్చు. అండ్ మళ్ళీ ఇలా కనిపిస్తుంది మొత్తం టోటల్ లోయనే, టోటల్ ఇలా వ్యాలీ కనిపిస్తుంది. సో ఇలా ఉంది వ్యూ. సో సూపర్ అనిపిస్తుంది. సో వండర్ఫుల్ లొకేషన్. అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం షేర్ చేస్తాను మీకు ఇప్పుడు. ట్రేక్ మాత్రం చాలా హార్డ్ ట్రేక్ ఏం లేదు. సాత్సాడ వాటర్ ఫాల్ అని పేరు ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వాయిస్, చాలా వాటర్ ఫాల్ అయితే చాలా ఉంది, వాయిస్ వినిపిస్తుంది తెలియదు. సో కౌంట్ చేస్తాను. 1st, 2nd, 3rd, 4th, 5, 6 and 7. సో ఈ 7 layers ఉన్నాయి, 7 tier ఉన్నాయి. సో అందుకే సాత్సాడ వాటర్ ఫాల్ అని పేరు ఉంది. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ కోసం ఫొటోస్ వీడియో తీసుకొని మనం ఎవరు బయలుదేరుతున్నాం.